అండి అందరికి వెల్కమ్ టు ఇషికా ఫ్యామిలీ వీడియోస్. ఇవాళ నుంచి మా ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా చేస్తున్నాం. ఇవాళ అయితే లివర్ కర్రీ చేయబోతున్నాను. అది ఎలా చేయాలో చూపిస్తానే చూడండి. ముందుగా లివర్ అయితే శుభ్రం చేసి పెట్టుకున్నాను. చూడండి, డస్ట్ కట్ట లేకుండా కొవ్వు కట్ట శుభ్రంగా తీసేసి క్లీన్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 3 ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిరపకాయలు, లాస్ట్ లో కొత్తిమీర, అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఇది. దీంట్లోకి ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ కూడా ఇందులో నేను పెట్టేస్తున్నాండి. మొత్తం కలిపి మిక్సీ పెట్టేసి పెట్టుకున్నాం. అలాగే సరిపడా కారం, సరిపడా ఉప్పు వేసుకోవాలి. మేమైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాము. సరిపడనంత నూనె వేసుకోవాలి. ఆయిల్ అయితే మరిగిపోయిందండి. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మాత్రం ఇందులో వేసుకోవాలి. అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. ఇలాగా మూత పెట్టుకుంటే తొందరగా వేగుతాయి. 5 minutes later. ఉల్లిపాయలు అయితే వేగిపోయాయండి. గోల్డెన్ కలర్ వచ్చింది చూసారా? ఇలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత వీటిలో కలుపుకోవాలి. ఇదిగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, అదైతే ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత కలుపుకోవాలి బాగాను. మసాలా అయితే వేసుకున్నాం కదండి, అది పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈలోగా మూత పెట్టుకుందాం, పచ్చివాసన అంతా పోతుంది. 1 minute 37 seconds later. పచ్చివాసన అయితే పోయిందండి, బాగా వేగింది కూడా. ఇప్పుడు మనం లివర్ వేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలపకూడదండి, ఎందుకంటే విడిపోతాయి. జాగ్రత్తగా కలుపుకోవాలి. లివర్స్ కదా. కాసేపు ఇలా ఉంచుకొని మూత పెట్టేసుకుందాం. 1 minute 37 seconds later. ఒకసారి అయితే ఉడికిందో లేదో చూద్దామండి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. స్లోగా కలుపుకోవాలి. అందుకే చూసారా ఎలా కలుపుతున్నానో, అడగట్టకుండా. మళ్ళీ మూత పెట్టేసుకుందాం, మగ్గాలి కదండి. ఓకే, కొంచెం మగ్గింది కదండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత కలుపుకోవాలి. వాటర్ చూసారా వచ్చినాయి. ఈ వాటర్ తో చాలా వరకు మగ్గిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను. 15 minutes later. ఉడికిందో లేదో చూద్దామండి. చూసారా ఎన్ని వాటర్ వస్తుందో? మనం వాటర్ వేసుకునే పని కూడా ఉండదండి, ఈ వాటర్ తోటే ఉడికిపోతుంది. ఇంకా కొంచెం ఉడకాలి. ఓకే, మళ్ళీ మూత పెట్టేసుకుందాం.
ఉడికినట్టుగానే ఉందండి. ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. ముక్క ఉడికిందో లేదో చూస్తున్నానండి. చాలా వరకు ఉడికిపోయింది. చాలా వరకు ఉడికిపోయిందండి. ఒక 5 minutes అయితే అయిపోతుంది. ఇలా కారం వేసుకోవచ్చు. సరిపడంత కారం ఉంటే నేనైతే 2 spoons పైన వేసుకుంటున్నానండి కారం. మీకు తగ్గట్టుగా వేసుకోండి. సరే, ఎంత నెమ్మదిగా కలిపినా దగ్గరికి కొంచెం ముక్క విడినట్టుగా కలుస్తుంది. అందుకే జాగ్రత్తగా కలుపుకోవాలి, లేకపోతే ముద్ద కింద ఉంటుంది. ఓకే, మూత పెట్టేస్తున్నాం. 5 minutes later. వేగిపోయిందండి. లైట్ గా కొన్ని వాటర్ వేసుకుందాం, అంటే గ్రేవీ ఉండాలి కదా. ఓకే, ఎన్నో కాదండి, కొన్ని వేసుకోవాలి. ఈ మాత్రం సరిపోతాయి. ఉడికిందో లేదో చూసుకుందాం. ఫైనల్ గా కర్రీ అయితే దగ్గర పడిపోయిందండి, ఉడికిపోయింది. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవచ్చు. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. మీకు ఒకవేళ సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఉడికిపోయింది కాబట్టి లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేస్తే సూపర్ స్మెల్ వస్తుంది. ఓకే, కొత్తిమీర వేస్తాం కదండి, ఒక 2 minutes ఆగితే కర్రీ కంప్లీట్ అయిపోతుంది. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈసారి హాట్ బాక్స్ లో తీసుకుందాం. గుమగుమలాడే లివర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి.